ఎక్కట్లా చేరుకోవడం మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట ఆశీర్వాదాలు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు గ్రంథం 2:4. మన పాయింట్ ఏంటంటే నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు అంటే విశ్వాసం మూలంగా బతుకుతాడు. ఇప్పుడు ప్రశ్న వేసుకో, నాకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఎలా బతుకుతారు? నీతిగా బతుకుతారు. ఆ మాటలో ఉంది అదే. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. కాబట్టి నీవు బతుకుతున్నావు దేవుళ్ళు అంటే నీలో నీతి ఉంటుంది. ఇదే మాట గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా రాశారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11. చూడండి, హబక్కూకు ఏమో పాత నిబంధన గ్రంథము, గలతీ ఏమో నూతన నిబంధన గ్రంథం. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటని పౌలు భక్తుడు గలతీయులకు మళ్ళా చెప్తున్నాడు. పౌలు భక్తుడు 2 సార్లు మాట్లాడతాడు ఈ మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట అంటే దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అంటే చెడ్డ పని చేయమని ఎవరన్నా ప్రేరేపించినా చేయడు. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించేవాడు. నీతి అంటే ఏంటో తెలుసు. చూద్దాం, ఆదికాండం 39వ అధ్యాయం. ఈ విషయం అంతా మీరు చదవద్దులేండి. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం నుండి ఒక సందర్భాన్ని నేను చెప్తాను. బైబిల్ ఉన్నోళ్ళు తీసి చూస్తూ ఉండండి సార్. 6వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు. యోసేపు అనేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు. పరాయి దేశంలో ఉన్నాడు, అంటే విగ్రహారాధిక దేశంలో ఉన్నాడు. వాళ్ళ దేశంలో అన్నదమ్ములు అతన్ని ఇష్మాయిల్కి అమ్మేస్తే ఇష్మాయిల్ వాళ్ళు ఈ యొక్క ఫరోకి దగ్గర పనిచేసే పొతిఫర్కి అమ్మేశారు. ఆ ఇంట్లో ఏంటంటే అతను బానిస. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. చేస్తూ ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. యజమానుడు ఏం చేశాడంటే ఇంటి మొత్తం మీద అధికారం ఇచ్చేసాడు. ఏ పని చేసినా ఇంక యోసేపు ద్వారానే జరుగుతున్నాయి. దేవుని ప్రేమించిన ప్రేమిళ్ళారు. ఈ సమయంలో భర్త గారు ఊరెళ్ళాడు. భార్య గారికి ఈ హెబ్రీలు భలే అందంగా ఉంటారు. హెబ్రీలకు ఉన్న అందం ప్రపంచంలో ఎవరికి లేదు. అంత అందంగా ఉంటారు. యేసుప్రభు కూడా అంత అందంగా ఉంటాడు. ప్రియులారా, యూదులందరూ కూడా అందంగానే ఉంటారు. అసలు చాలా ఎవరికి రాలేదు ఇంతవరకు ఆ అందం. వాళ్ళు ఏమి మేకప్లు వేసుకోరు, మళ్ళా స్టైలింగ్గా అస్సలు ఉండరు, స్త్రీలు కానీ పురుషులు కానీ భలే అందంగా ఉంటారు. చాలామంది మేకప్లు వేసి, లిప్స్టిక్లు వేసి, ఐబ్రోస్ దిద్ది, చాలా రింగులుగా జుట్లను మలిచుకొని, చెవులకు రింగులు పెట్టుకొని, మెళ్ళలో హారాలు వేసుకొని రకరకాలుగా కనపడి ఎదుటి వాళ్ళని ఆకర్షించాలన్నట్టు ఉంటారు. కానీ వీళ్ళు అలాగ ఉండరు. అసలు మొహం చూస్తేనే ఆకర్షితులు అవుతాం. అందుకని వాళ్ళు ముఖాలు కూడా చూపించకుండా కప్పుకుంటారు. స్త్రీలు అసలు బయటికి రారు. ఇతరులకు, పురుషులకు అసలు ముఖం చూపించరు వాళ్ళు. ప్రియులరా, యోసేపు అలాగా రూపవంతుడు. చూసి
పొతీఫరు భార్య అతని మీద కన్నేసింది, వీడితోటి ఎలాగైనా పోవాలి. మంచి యవ్వన దశలో ఉన్నాడు, 20-23 ఏళ్ళు వయసు, మంచి యవ్వనం. భర్త లేడు, గమనించింది. ఆమె రమ్మని పిలవలేదు, ఇల్లు మొత్తం అతనేగా చూసుకునేది. ఏదో ఒక వస్తువు కోసం లోపలికి వెళ్ళాడు. వెళితే ఈ అమ్మాయి ఏం చేసింది, భార్య, చూడండి ఆ మాట గమనించండి. మీరు గమనిస్తే 10వ వచనం నుండి చూద్దాం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనికుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి. ఎవరండి ఇప్పుడు యోసేపు? అవకాశం దొరికింది కదా, యజమానుడు లేడు కదా, నేను ఆమెను అడగట్లేదు, ఆమె నన్ను అడుగుతుంది, ఏముందిలే, ఎవరికి తెలుస్తుందిలే ఈ పాపమని చేయటానికి ఒప్పుకున్నాడా? నీతిగా ఉన్నాడా? కానీ మనకు దొరికితే అవకాశం, చెప్పండి, మనకు దొరికితే అవకాశం, ఒక 10,000 ఇస్తా వస్తామంటే ఎంతసేపులో గంటేగా హైదరాబాద్ నుండి ఆడలేనంట. అదేదో బ్రిడ్జి ఉందంట, బ్రిడ్జి పక్కన కింద ఉంటారంట వాళ్ళంతా, ఇద్దరు ఉంటారంట. ఒకడు ఏంటంటే రేట్ చెప్పేవాడు, అంటే అమ్మాయిలే, ఇద్దరు అమ్మాయిలే, 2,000 ఒకటి రెండు అంటే గంటకి 2,000. యూట్యూబ్లో ఉన్నాయి చూడండి ఎన్ని. ఇప్పుడు పోలీసుల్ని పెట్టాడు అక్కడ అలా చేసేవాళ్ళని పట్టుకోవటానికి. పిచ్చగా వ్యభిచారం, చిన్న పిల్లలు, 16 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన 50-60 ఏళ్ళ ముసలమ్మల దాకా వ్యభిచారం చేస్తాం. ఈ చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే పిల్లలు, డబ్బులన్నీ అనవసరమైనటువంటి ఖర్చు పెట్టి రోగాలు తెచ్చుకొని పాపంలో పడి చేస్తూ ఉన్నారు పాపం. అలాగే హీరోయిన్లు కూడా, వాళ్ళైతే లక్షలంట, వాళ్ళని కూడా పట్టుకున్నారు బెంగళూరులో. ఏంటండి వ్యభిచారం అసలు? ఎందుకండి వ్యభిచారం అసలు? తిన్నదరగదు, కొవ్వెక్కిపోయి ఉంటుంది బాడీ, పాపం చేయడానికే ప్రేరేపిస్తూ ఉంది. ఏమెక్కింది ఏమికే? పొతీఫరు భార్యకి కొవ్వెక్కింది. భర్త ఉన్నాడు, కొవ్వెక్కింది. ఏం చేస్తూ ఉంది? ఎవరు లేని టైంలో పట్టుకుంటుంది. దాంట్లో రాశాడు అదే. ప్రియులారా గమనించండి, ఆమె ఏం చేసిందంటే పై వస్త్రాన్ని లాగేసింది. అసలు ఎందుకు ముట్టుకుంటారండి పురుషుడి యొక్క వస్త్రాలు కానీ లేకపోతే ఏదైనా ఎందుకు ముట్టుకుంటారు? ఇష్టపడినప్పుడే కదా ముట్టుకునేది లేదా పిలిచేది. అతడు 13 తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచి. ఏం విడిచిపెట్టాడు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. అతను ఏం విడిచిపెట్టాడు? పాపాన్ని విడిచిపెట్టాడు. పాపము చేయటానికి లాగినటువంటి వస్త్రాన్ని, ఆ పాపం నీ దగ్గరే ఉంచుకో, నాకు వద్దులేని వచ్చేసాడు. ఇది బైబిల్ సిద్ధాంతం. కానీ మనము పాపము దొరుకుద్దేమో అని ఎతికే రకమా, ఎలా చేయొచ్చో అని పోయి రోడ్ల మీద నిల్చునే రకమా, మేనిని చూపించే రకమా, నా అందం చూడని లిప్స్టిక్లు మేకప్లు వేసుకొని తిరిగే రకమా? ఆలోచించే. పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పాపం మంచి పని చేసినందుకు పొగడాల్సింది పోయి ఈ అమ్మాయి ఏం చేసిందంటే
నేను అనుభవించలేకపోయాను వీడి సంగతి ఏదో తేలుద్దాం అని భర్త రాగానే ఆమె చేతులు ఇది ఉందిగా గుడ్డ, పై వస్త్రం, ఏమండి చూడండి వాడు నన్ను చెరపడానికి వచ్చాడు, నేను అప్పుడు ఆ గుడ్డ లాగేశాను, అది నా చేతిలో పెట్టి పారిపోయాడు వాడు, నేను కేకలేస్తే అని చెప్పిందండి భర్తకి. చేసింది తప్పంత అది, నేరం మోపింది పనుడి మీద. చూడండి 20వ వచనం, 20వ వచనం. అతనిని పట్టుకొని ఏం చేశారండి? జైల్లో పెట్టించిందండి. తన కోరిక తీర్చలేదని, తన మోహము జీవితము ఇంకొకళ్ళతో పోవాలి, ఆశపడే జీవితం ఎంత పాప జీవితం అండి అది. దాన్ని బైబిల్ అంటున్నాడు వ్యభిచారము. నీకు భర్త ఉండగా ఇంకొకరితో పోయినా, నీకు భార్య ఉండగా ఇంకొకరితో పోయినా, మరి భర్త లేనివాళ్ళ సంగతి ఏంటంటే పోవచ్చా? భర్త లేని వాళ్ళు దేవుడే భర్తగా భావించి ఇక వాళ్ళు అలాగ కొనసాగించాలి జీవితం అని కొరింథీ పత్రికలో పౌలు రాశాడు. రెండోది, ఒకవేళ యవ్వన కాలంలో భర్త చనిపోయినా అప్పుడు మీరు పాపము చేయకుండాటకు వివాహం చేసుకోండి అని కూడా రాశాడు. ఎందుకని? ఆ యవ్వన కోరికలు పోవు కాబట్టి. ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళైనప్పుడు కోరికలు కలిగి ఉంటారు వాళ్ళు. ఆ కోరికలు తీర్చుకోలేరు కాబట్టి, పాపం చేస్తారు కాబట్టి అలాంటి పని చేయొద్దు. ప్రతి వారికి కూడా ఎవరు ఉండాలంట? సొంత భర్త, సొంత భార్య. ఏంటండి బైబిల్ ఏం చెప్తుంది? పాపము చేస్తారేమోనని చేయకుండా ఉండటానికి మనసు నిలుపుకోకపోతే, ఏంటి మనసు నిలుపుకోకపోతే, చూడండి దేవుడు వాక్యాన్ని మనము గమనిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మీకు కనపడుతుంది దేవుని యొక్క ప్రేమలో పిల్లరా. ఎప్పుడైతే మనము తప్పు చెయ్యాలి అనుకుంటామో, మన మనస్సాక్షి గద్దించదో, అప్పుడు ఏమవుతుందంటే మనము జారత్వం అనేది చేయటానికి ఇష్టపడతాం. 7వ అధ్యాయం 2వ వచనం, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ. ఎందుకంట? జారత్వం జరుగుతున్నందున, అంటే చెయ్యాలనే మనసు నీకు వస్తుంది కాబట్టి. బైబిల్లో అదే చెప్తా ఉన్నాడు. యవ్వన వితంతువులని గురించి మాట్లాడుతూ, వారు మనసు నిలపలేరు కాబట్టి మరొక వివాహం చేసుకోవచ్చు, పాపం చేయకుండా ఉండటం కోసం. ఎందుకు ఆ వివాహం అంటే ఇంకోటితో పాపం చేయకుండా ఉండటానికి, వ్యభిచారం చేయకుండా ఉండటానికి మీరు దాన్ని నీతి అంటారు బైబిల్ ప్రకారం. ఇప్పుడు యోసేపు నీతిగా ఉన్నందుకు జైల్లో పెట్టించింది. ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళిందండి. వెళితే ప్రొఫైల్ సరిగ్గా లేదు, అంటే దాంట్లో అన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి. సరే ఇంటర్వ్యూ చేసి ఆయన అన్నాడు, ఒకవేళ ఈ ఉద్యోగం నీకు రాకపోతే ఏం చేస్తావమ్మా నువ్వు అంటే, వేరే ఉద్యోగానికి లేదా ఇంకో పనికి వెళ్తావా అన్నట్టుగా అడిగాడు. వెంటనే ఆ అమ్మాయి ఏమి తడుకోకుండా జాకెట్ చించేసి నన్ను అనుభవించడానికి ప్రయత్నం చేశాడని పోలీస్ కేసు పెడతాను, ఎట్టివో ఉద్యోగం చూస్తాను. అలాంటి దుర్మార్గపు పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు. చెయ్యని నేరాన్ని ఓ మనిషి మీద నెట్టి పబ్బాన్ని గడుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారా? పాపాన్ని దగ్గర పెట్టుకున్నారా? చూడండి, 3 విషయాలు చెప్పాను. గలతీ పత్రిక
హబక్కూకు పత్రిక, హబక్కూకు గ్రంథం, అలాగే హెబ్రీ పత్రిక. మూడిట్లో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతి లేని వాళ్ళు అపరాధులుగా జీవిస్తారు. ఎవరికి? సమాజానికి జీవించిన వాళ్ళకేం లెక్కలేదు. ఎవడేమనుకున్నా నాకు లెక్కలేదు, వ్యభిచారం చేసేవాళ్ళు లేరా? నాకు చాలామంది తెలుసు అట్లా. ఎవడేమనుకుంటే నాకేంటంట, వాడేమన్నా రూపాయి ఇస్తున్నాడు నాకు అన్నోళ్ళని కూడా చూశా. వాడేమైనా పోషిస్తాడేది నన్ను. పని చేసుకోవచ్చు కదమ్మా అంటే, పని చేసుకుంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కష్టపడాలి. ఇది ఓరకనే వచ్చేస్తాయి 2000, 5000, నెలకి 4-5 సార్లు పోతే చాలు 10,000 వచ్చేస్తాయి నాకు. మళ్ళీ అన్నీ తెచ్చి పెడతాడు ఆడే. ఎంత దుర్మార్గము! నీతి లేని మనుషులు, పాపానికి బానిసలైన మనుషులు, దేవుడంటే ఇష్టం లేని మనుషులు, సమాజం అంటే లెక్కలేని మనుషులు, కుటుంబంలో వాళ్ళందరూ తిట్టినా కూడా నేను ఇంతే జీవిస్తానని చెప్పే మనుషులు. పాపము ఎక్కువైపోయాయి. కానీ వాళ్ళ మధ్య తిరుగుతాం మనం. వాళ్ళు ఎవరో తెలియదు మనకి, కానీ మన పక్కనే తిరుగుతుంటారు వాళ్ళంతా కూడా. నేను బజార్లోకి వెళితే శంకర్లాస్లోకి అక్కడ మా ఫ్రెండ్ అన్నాడు, అరే అటు చూడబాగురా అన్నాడు. అదేంట్రా అంటే, వాళ్ళు అట్ట కనపడతారు, ఏది ఫ్యామిలీ లాగా ఉన్నట్టు కనపడతారు, కానీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు, జాగ్రత్త అన్నాడు. ఊరుకో, అంత చక్కగా నీట్గా కొందన బొమ్మలాగా కనపడతా ఉంటే అంతే కనపడతారా? నువ్వు చూస్తూ ఉండు, ఏదన్నా షాప్లోకి పోద్దేమో పోదు, అక్కడక్కడే తారట్లాడుతూ ఉంటావు, చూస్తూ ఉండు. నిజంగానే గంట అయినా కూడా ఏ షాపుకి పోలా, ఏ బస్సు ఎక్కట్లా, ఏ ఆటో ఎక్కట్లా. హీలరా, నిజంగా ఇట్లా కూడా ఉంటారా అనిపించింది. దేవుని యొక్క ప్రేమలో ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడుతో నడిచినవాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అతను భూమి మీద నీతిమంతుడుగా కనపడుతూ ఉన్నాడు. నీతిమంతుడిగా కనపడ్డాడు. ఎవరినన్నాడు చూడండి అక్కడ ఆ మాట, మొట్టమొదటి మాట చూడండి, నోవహు వంశావళి. అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, నీ వంశావళి చెప్పు, నీ వంశావళిలో వాళ్ళంతా మంచివాళ్ళేనా? కానీ దేవుడు అంటాడు నోవహు వంశావళి మొత్తం, ఫ్యామిలీ మొత్తం. నీతిపరుడు తన తరములో నిందారహితుడనై ఉండెను, నోహు దేవుడితో కూడా నడిచింది. దేవుని యొక్క ప్రేమలో ఇది ఎక్కడో ఆదికాండంలో రాసింది. అలా పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో రాస్తాడు 11వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో కుమారుడుగా ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుటెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకోలేను కనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించడానికి శక్తి పొందెను. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు యొక్క వాక్యమును బట్టి మనము నీతికి నోహు, విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు.
మరి మీ నాన్న నీతికి వారసుడేనా? మీ ఇంట్లో ఉన్న పురుషులు నీతికి వారసులేనా? ఒక వ్యక్తిని దేవుడు నువ్వు నీతిమంతుడవు అంటున్నాడండి డైరెక్ట్గా. ఈ తరము వారిలో అన్నాడు. మళ్ళా ఒక ఫ్యామిలీ నీతిగా నడిచినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు అతను. ఎంత చక్కని వాగ్దానం. నోవాహుకి 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? జలప్రళయంలో చనిపోకుండా, పాపంలో చనిపోకుండా రక్షణ ఓడలోనికి వెళతారు. హల్లెలూయా. కాబట్టి నీవు కూడా నీతిమంతుడివి, నీతిమంతురాలువి అయితే ఎక్కడికి వెళ్తావు? రక్షణ ఓడలోకి వెళ్తావు. లేకపోతే బయట నుండి ఎగతాళి చేశారు నోవాహుని. పిచ్చాడా, వర్షం వస్తుందంట, పెద్ద ఓడంట, నీళ్ళలో తేలిపోద్దంట, మేమందరూ మునిగి చచ్చిపోతామంట, ఈడొక్కడే బతుకుతాడంట అని ఎగతాళి చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఓడ కట్టడానికి ఎంత టైం పెట్టింది? 120 సంవత్సరాలు పెట్టింది. ఇలా ఆలోచించి 120 సంవత్సరాలు చెబుతా ఉన్నాడు. అరే వర్షం వస్తుంది, ఈ ఓడలోకి వెళ్ళిన వాళ్ళే బతుకుతారు, మరి జలప్రళయం వచ్చేసేసి ఓడ తేలిపోద్ది, ఈ భూ అంతా నాశనం కాబోతా ఉంది, పోరా ఏది వర్షం చూపించు. మరి అంతే కదా, మనకు కూడా ఎగతాళి వస్తుంది కదా. చావు కూడా నువ్వు చెప్పావు, జరగలేదుగా, ఈరోజు జరగకపోతే ఇంకో రోజు జరుగుతుంది. దేవుడు చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు కానీ ఎప్పుడు అని చెప్పలా. జలప్రళయం వస్తుందని చెప్పాడు కానీ ఎప్పుడని చెప్పలా. నోవాహుకి తెలియదు అది ఎప్పుడో. కానీ నోవాహుకి ఎప్పుడు అర్థమై ఉంటుంది? ఓడ కట్టి పూర్తయిన తర్వాత కదా వర్షం వచ్చేది. వాడు ఓడ పూర్తి కాల, 120 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఓడ కంప్లీట్ అయ్యేంత వరకు సువార్త చేస్తూనే ఉన్నాడు నోవాహు. కానీ ఆ ప్రజలు వినలేదు. అలాగే నా బ్రతుకున్నంత వరకు నేను సువార్త చేస్తూనే ఉంటా, మీరు మారు మనసు పొందరు, బ్రతుకులు మార్చరు. ఈ మందిరం అనే రక్షణ ఓడలోనికి వచ్చి రక్షణ పొందరు. ఏమండి, ఒకరోజు వచ్చేస్తే బాప్తిజం ఇస్తారా? బైబిళ్ళు మీరే ఇస్తారా ఫ్రీగా? భోజనాలు కూడా మీరే పెడతారా ఫ్రీగా? అక్కడ దాకా ఏం వెళ్తాం ఈ గారు? ఇంట్లో తొట్టి కట్టించకూడదు చర్చిలో, ఎక్కడే మునుగుతాంగా. ఎలాంటి వాడు తయారయ్యారు? విశ్వాసం. ఏ విశ్వాసం? ఏమండి, పాస్టర్ గారి మీద విశ్వాసం. ఆ మీద 1000-2000 ఇస్తుంది అనుకో నెలకి, పోతాయేమో, సర్లేమ్మా తొట్టి కట్టించాలంటే కొంచెం ఖర్చు అవుతుంది, నేను ఇస్తానండి అయ్య గారు 5000. అలా ఆమె ఇస్తుందండి తొట్టికి. అమ్మా మరి ఇక్కడ తొట్టి కట్టించడానికి చాలా ఖర్చు అవుతుంది అన్నారు, అందుకని చెప్పేసి ఈ మధ్య టబ్బులు అమ్ముతున్నారమ్మా, ప్లాస్టిక్ టబ్బులు, అవి కొనుక్కుందాం 3000కి వస్తున్నాయంట, మనిషి సరిపోతాడు దాంట్లో అని చిన్నపిల్లలకి స్నానం చేసే టబ్బులు లాంటి టబ్బులు కొనుక్కొచ్చి పెట్టి నీళ్లు పోసి బాప్తిజం ఇచ్చి మళ్ళీ టబ్బు తీసి లోపల పెట్టారట. వాళ్ళే ప్లాన్లు నేర్చుకున్నారండి. ఏ నీళ్లు కావాలి? పారే నీళ్లు. పారే నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? మన కృష్ణానదే కదా దగ్గరలో. కాబట్టి కృష్ణానదిలో నీళ్లు మనకి పంపుల ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఈ కృష్ణానది నీళ్ళేనమ్మా, మునుగు. అబ్బా చాలా ఉంది, చాలా తెలివి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలియక నజరేతు నుండి యోర్దానుకు వచ్చి యోర్దానులో బాప్తిజం ఇచ్చి యోహాను చేత బాప్తిజం పొందాడే పాపం. నజరేతుకు పోయి బాప్తిజం ఇవ్వకూడదా యోహాను? దేవాది దేవుడే
యావత్తు నీతి నిమిత్తం ఇలా జరుగుతుంది కాబట్టి నాకు బాప్తిజమైన వచ్చాడే, అంతకన్నా గొప్పవాళ్ళు అయిపోయారు ఈ రోజున విశ్వాసులు. ప్రార్థన లేని విశ్వాసులు, కమిట్మెంట్ లేని విశ్వాసులు, ప్రభు అంటే ప్రేమ లేని విశ్వాసులు, తూతూ మంత్రంగా ఏమండి చర్చిలో అయితే అందరూ ఉంటారు కదా, అక్కడికైతే అందరు రారు కదా. బాప్తిజం తీసుకోవడానికి అందరు రావాలని ఎవరన్నా చెప్పారా? ఇప్పుడు యేసు ప్రభు ఏమంటే ఎవరన్నా వచ్చారా? వాళ్ళ అమ్మలు, నాన్నలు, తమ్ముళ్ళు, అన్నలు, ఆయన ఒక్కడే వచ్చి తీసుకున్నాడు. ఎవరు కావాలి నీకు? దేవుడు కావాలా, చుట్టాలు కావాలా? మళ్ళా వాళ్ళకి ఆటోలకు డబ్బులు, భోజనాలకు డబ్బులు, మళ్ళీ సేవకుడికి కూడా డబ్బులు. ఎవడు నేర్పాడు సేవకుడికి బాప్తిజం ఇస్తే డబ్బులు ఇవ్వాలని? ఏమండి, సేవకుడికి డబ్బులు ఇవ్వాలని ఎవరు చెప్పారు? భోజనాలు పెట్టమని ఎవరు చెప్పారు? తెల్లగుడ్డలే వేసుకోమని ఎవరు చెప్పారు? బైబిల్లో ఉందా? లేవు. మనుషులు పెట్టి కొంతమందిని అలా ప్రోత్సహిస్తూ ఉన్నారు సేవకులు. ఏ డ్రెస్ అయినా వేసుకో, ఆయనకు కావాల్సింది మారు మనసు. భోజనాలే పెట్టకు, సేవకుడికి రూపాయి ఇవ్వక. నువ్వు రక్షణ పొందడం కావాలి సేవకుడికి, దేవుడికి. బాప్తిజం ఇచ్చి యోహానికి అందరు డబ్బులు ఇచ్చారా? బాప్తిజాలు ఇస్తుంటే అపోస్తులైన పౌలు కూడా కొంతమందికి బాప్తిజం ఇస్తే డబ్బులు తీసుకున్నాడా? ఫిలిప్ తీసుకున్నాడా? ఎవరు నేర్పారు ఇది? డబ్బులు గుంజటానికి అలవాటు పడిన వారు సేవకులు నేర్పారు. దేవుని ప్రేమిస్తున్నారు. ఏమండి, ఇస్తే తప్ప నేను అంటున్నా, కానీ ప్రోత్సహించబాకు. మీరు ఇంత ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే బాప్తిజం వేయను, భోజనాలు పెట్టకపోతే బాప్తిజం వేయను, తెల్లగుడ్డలు లేకపోతే బాప్తిజం వేయను, ఇలాంటివి పెట్టకు, కండిషన్స్ పెట్టకు. తెల్లగుడ్డలు వేసుకుంటే దేవుడు వస్తాడా? కులాలు పోయినాయా? తెల్లగుడ్డలు వేసుకున్న వాళ్ళు పెంతుకొస్తాడు, కులాలు పోయినాయా? ఆడ కులస్తులనే చేసుకుంటున్నారే. అంటే నగలు తీసేసి మాత్రాన, తెల్లగుడ్డలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళ లోపల ఉన్న కుళ్ళు పోయింది వాళ్ళకి, వాళ్ళదే. కాబట్టి కుళ్ళు పోతేనే మంచిది. డ్రెస్ వల్ల ఏం పోదు. ఏ డ్రెస్ వేసుకున్న దేవుడు అంగీకరిస్తాడు. దేవుని యొక్క ప్రేమ. 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. ఎవరైనా అబ్రహాం ఎవరిని నమ్మాడు? దేవుడు. దేవుడు అతన్ని చూసి, ఆహా, వీడు మంచిగా నమ్మాడు, వీడికి నీతి ఉంది అన్నాడు. 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా ఏంటంటే అండి, ఇతని తర్వాత తన పిల్లలు నీతి న్యాయములు జరిగించచ్చు. ఇంటివారును, చూడక్కడ, తమ పిల్లలను తమ ఇంటివారును నీతి న్యాయములు జరిగించచ్చు. యెహోవా మార్గంలో గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్టు నేను అతని నెరిగి ఉన్నాను అని అబ్రహాం గురించి మాట్లాడుతూ దేవుడు చెప్తారు. ఎలా నడిపించాడంట కుటుంబాన్ని? నీతి న్యాయములు కలిగినట్లు పిల్లలను, తన ఇంటి వారిని. ఈ సంగతి వాక్యాలు చదువుతుంటే మన బతుకులేంటి, మన పద్ధతులేంటి, అసలు మన నడకలేంటి? ఊరక దేవుణ్ణి ప్రేమించాము, లటలట బాప్తిజాలు తీసుకోవటం, లటలట వెళ్ళిపోవటం, లటలట మానేయటం, మళ్ళీ అన్యుల్లో కలిసిపోవటం, అన్యుల క్రియలు చేయటం, మళ్ళీ కష్టం వచ్చిందని ఏడవటం, ఇదే జరుగుతూ ఉంది రొటీన్. దేవుడి మార్గము, నీతి మార్గము లేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం 3:6. ఇందాక ఎక్కడ చదివావు? ఆదికాండంలో చదివావు.
ఇప్పుడు ఎక్కడ చదువుతున్నా? గలతీ పత్రిక. ఎన్ని సంవత్సరాలు తేడా? 4000 years నియర్లీ. 4000 సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాము నీతిగా నడిచిన విషయాన్ని పౌలు భక్తుడు గలతీలకు చెప్తా ఉన్నాడు. 8వ వచనం. అన్యుడిగా ఉన్నటువంటి అబ్రహాంకి ఏం చేశాడంటే ముందు సువార్తను ప్రకటించాడు. ఎందుకో తెలుసా? తను తన పిల్లలు మారాలి. సువార్త నీకెందుకు ప్రకటిస్తున్నావు తెలుసా? నీవు నీ ఇంటివారు మారాలని. కొర్నేలికి ఎందుకు సువార్త చెప్పాడు పేతురు తెలుసా? వారు వారింటి వారు మారాలని. లూదియాకి ఎందుకు సువార్త చెప్పారో తెలుసా? తను తన ఇంటివారు మారాలని. ఫిలిప్పుకి ఎందుకు సువార్త చెప్పారో తెలుసా? తను తన కుటుంబీకులు మారాలని. ఎన్నున్నాయో బైబిల్లో. సువార్త ఎందుకు చెప్తున్నారు నీకు? నువ్వు నీ ఇంటివారు మారాలని. కానీ నువ్వు మాత్రం శిల వేసుకొని కూర్చొని నేనొక్కదాన్నే వస్తాను, నేనొక్కడనే వస్తాను, మా పిల్లలు రారులేండి, మా ఆయన రాడులేండి. ఏం ఊపుతావు? ఉంపుడు గత్తెలు ఊపుకుంటూ పోతారట. పాపము చేసే వాళ్ళకి ఈ వాక్యాలు అర్థం కావు. చక్కగా అబ్రహాము కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ అన్యజనులను నీతిమంతులుగా తీర్చడానికి, తన కుటుంబాన్ని నీతిగా నడిపించడానికి దేవుడు అబ్రహాముని నడిపిస్తూ ఉన్నాడు. ఆశీర్వదించబడాలండి. కాబట్టి 9వ వచనం. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆశీర్వదించబడతారు? అబ్రహాములాగా విశ్వాసం ఇచ్చిన వాళ్ళు మాత్రమే అబ్రహాము వలె ఆశీర్వదించబడతారు అన్నాడు. కాబట్టి మనకేం ఉండాలి? విశ్వాసం అనేది ఉండాలి. మూలవాక్యం ఏంటి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. కాబట్టి అబ్రహాం ఎలా బతుకుతున్నాడు? నోవహు ఎలా బతుకుతున్నాడు? నీతిగా విశ్వాసంగా బతుకుతున్నాడు. ప్రియులరా, మరొక మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు 2:23. యాకోబు 2. చూసారా? గలతీ పత్రికలో చెప్పారు, యాకోబు పత్రికలో చెప్పారు, ఆదికాండంలో చెప్పారు. దేవుడు పలుమార్లు అబ్రహాము దేవుడు అని చెప్పుకున్నాడు. మరి నీ గురించి ఎవరైనా చెబుతారా? ఏమండి ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబం అండి, పాపం చేయరండి, అబద్ధం ఆడరండి, మోసం చేయరండి, అన్ని జనులు పెట్టే తినరండి, విగ్రహారాధన చేయరండి, అన్ని జనులు పేరెంటాళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళరండి అని అనగలరా? నీ కుటుంబాన్ని అనిపించుకోగలవా? పోనీ నువ్వు దేవుడు చెప్పాలి, నేను అబ్రహాము దేవుడు అన్నట్టుగా నీ కుటుంబంలోని వారిని ఎత్తి ఫలానా వారి దేవుడు నేను. ఎందుకంటే అంత నీతిగా బతుకుతారు, అంత కరెక్ట్గా బతుకుతారు. ఎంతో ధైర్యంగా చెబుతున్నాడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఎఫ్రాయిము దేవుడు. తరతరాలకు చెప్పుకుంటూ పోతున్నాడండి. ఒక్కొక్క తరం 100 ఏళ్ళు, 5వ తరం కూడా అదే మాట. నువ్వు చచ్చిపోయేలోపు చెబుతారా నీ కుటుంబం గురించి? వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన కుటుంబం, దేవుళ్ళు నడిచే కుటుంబం, పాపం చెయ్యని కుటుంబం, అబద్ధం ఆడని కుటుంబం, లంచం ఇవ్వని కుటుంబం, తీసుకోని కుటుంబం, దూషించని కుటుంబం, గొడవలు లేని కుటుంబం, సమాధానంతో ఉండే కుటుంబం. చెప్తారా? లోతుకి అబ్రహాంకి గొడవ వచ్చింది. అబ్రహాం తగ్గాడా? లోతు తగ్గాడా? అబ్రహామే తగ్గాడు. అరే కుమారుడా, ఎందుకు నీకు నాకు గొడవ? నీ మందల కాసేవాళ్ళకి నా మందలు కాసేవాళ్ళకి ఎందుకురా గొడవ? నీకు ఇష్టమైన చోటుకి నువ్వు పోనానా?
అని చెప్పి తాను ఇష్టమైన చోటికి పోవడానికి ఒప్పుకున్నాడు. నేను ఇష్టమైన చోటికి పోతాను, నువ్వు ఇక్కడ ఉన్నాను కానీ అలాంటి మాటలు అనలేదు పెదనాన్న. అలా సమాధానంతోనే పంపించాడు. అలాంటి జీవితం ఉందా? నా ఆస్తి చాలా ఉంది అని చెప్పాను మీకు. ఒక్క మాటకి నా ఆస్తిని వాళ్ళకి ఇచ్చేసారు, ఒకే ఒక్క మాటకి. నేను అప్పుడు రక్షణ లేదు నాకు. ఇప్పుడు బైబిల్ చదువుతుంటే అనుకుంటున్నాను, అటు నేను కూడా నీతిగానే ప్రవర్తించాను కదా దేవా. ఆస్తి కోసం తగాదా పెట్టుకోలేదు, కొట్లాటలు లేదు, బూతులు లేవు, అరుపులు లేవు, కోర్టు కేసులు లేవు. ఒక్క మాట అన్నారంతే, రాసి ఇచ్చేసారు. ఈరోజు అది 2 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఆస్తి, నా పేరు నా ఆస్తి వాళ్ళకి రాసి ఇచ్చేసి. దేవుడు నన్ను నీతిగా చూడ్డా? గొడవ పెట్టుకున్నావు, తగాద పెట్టుకున్నావు, బూతులాడావు, కోర్టుకి ఎక్కావు, ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టేవాళ్ళని అని అనలేదు కదా, అన్నాడుగా. నన్ను ఎవరైతే అలాగా బాధ పెట్టి తీసుకున్నారో వాళ్ళ కుటుంబాలన్నీ నష్టపోయాయి. మా అక్క కుటుంబం కానీ, అన్న కుటుంబం కానీ, చెల్లి 3 కుటుంబాలు దెబ్బతిన్నాయి. నేను బాగానే ఉన్నాను, కాకపోతే ఆస్తి పోయిందంటే. గొప్ప ఆస్తిగా ఎవరు దొరికారు నాకు? యేసు దొరికారు. వాళ్ళకేమో లోకపు ఆస్తి కావాలి, అది కూడా వాళ్ళు పాడు చేసుకున్నారు. ఆ రోజుల్లో 60,000 ఒక్కొక్కళ్ళకి వచ్చింది. 1,80,000 ఆ ఇల్లు అమ్మింది ఆ రోజుల్లో, 1990. అంటే ఇప్పటికి ఎన్నేళ్ళండి? 36 ఏళ్ళు. వాళ్ళకి వచ్చింది 60,000 ఒక్కొక్కడికి. ఏం లాభం చెప్పండి? ఏం లాభం? ఆ ఇల్లు మొత్తం ఆ రోజుల్లో 2 లక్షలే. అంటే మా జీతాలు తక్కువ, 17,000 మా జీతం. 17,000కి ఏమొస్తుందండి? అన్ని లక్షలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది మాకు? దేవుడు ఎంత గొప్ప దేవుడు. నీతిగా బతికితే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. నీతి ఎలా వస్తుంది? ఇప్పుడు అడగొచ్చు నువ్వు, ఏమండి వాళ్ళంతా అంటే అబ్రాహాము నమ్మాడు కాబట్టి నీతి వచ్చింది. డైరెక్ట్గా నోహు దేవుడే నీతిమంతుడు అనేసాడు. మరి మనకెలా వస్తుంది? చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. 6వ అధ్యాయం 25వ వచనం. ఎప్పుడంటే మనమైతే ఆజ్ఞలే పాటించాం. దేవుడు చెప్తాను, నీకు కూడా నీతి కావాలా? ఎస్, నాకు కావాలి. అయితే నీ దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకొనున్నప్పుడు మనకు నీతి. సింపుల్. కష్టమే సార్. అబద్ధం ఆడకుండా కష్టం, మోసం చేయకుండా కష్టం, వడ్డీ వ్యాపారం చేయకుండా ఉండటం కష్టం, ఎదుటివారిని కొండలు చెప్పకుండా ఉండటం కష్టం, మరి రోజు బైబిల్ చదవటం కష్టం, రోజు ప్రార్థన చేయటం కష్టం. చాలా కష్టం సార్. అప్పుడు ఏం రాదు నీకు? నీతి రాదు. ఆజ్ఞలను అనుసరించి నడిస్తేనే నీతి వస్తుంది. నడవని వాళ్ళకి నీతి రాదు. మరి నడవని వాళ్ళకి నీతి రాకపోతే ఎవరికి తలుపులు తెరుస్తాడు? బైబిల్ ప్రకారం నీతిమంతుల గుమ్మములు అన్నాడు. నీతిమంతులు ప్రవేశించే గుమ్మలు తెరుస్తాడట దేవుడు పరలోకంలో. వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారట. కాబట్టి మనం అంత అవుతుంది డల్లే, లొక్కలొక్కలే. ఏదో నీళ్ళలో ముంచి తీవయ్యా అని అంటే ఇన్ని చెబుతావు మాకు. నేను చెప్పట్లేదమ్మా, బైబిల్ చెబుతుంది. బైబిల్ చెబుతుందమ్మా. దేవుడు నీతిమంతులుగా పిలిచాడు, వాళ్ళు నీతిగా నడిచారు,
వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నీతిగా నడిచాయి. కడవరకు ఈరోజు వరకు కొన్ని వేల సంవత్సరాలైనా చెప్పుకుంటున్నాం. అలా నీ కుటుంబం గురించి ఈ సమాజము, నీ బంధువులు, నీ చుట్టుపక్కల వారు, నీ స్నేహితులు చెప్పాలి. అదే నీతి. దేవుణ్ణి ప్రేమించవలసిందిగా